Class 12 Accountancy Numerical Problem Solutions సమర్పిస్తున్నవారు edxit.com. ఈ వీడియోలో మేము ఏమి ఇవ్వబోతున్నామంటే రీకాన్స్టిట్యూషన్ ఆఫ్ ఏ పార్ట్నర్షిప్ ఫర్మ్, అడ్మిషన్ ఆఫ్ ఏ పార్ట్నర్, ప్రాబ్లం 9 సొల్యూషన్. మన ప్రాబ్లం స్టేట్మెంట్ ఏంటంటే రాధా అండ్ రుక్మిణి ఆర్ పార్ట్నర్స్ ఇన్ ఎ ఫర్మ్ షేరింగ్ ప్రాఫిట్స్ ఇన్ 3:2 రేషియో. రాధా మరియు రుక్మిణి 3:2 నిష్పత్తిలో లాభాలను పంచుకునే సంస్థలో భాగస్వాములు. దే అడ్మిటెడ్ గోపి యాజ్ ఎ న్యూ పార్ట్నర్. వారు గోపిని కొత్త భాగస్వామిగా చేర్చుకున్నారు. రాధా సరెండర్డ్ 1/3 ఆఫ్ హర్ షేర్ ఇన్ ఫేవర్ ఆఫ్ గోపి అండ్ రుక్మిణి సరెండర్డ్ 1/4 ఆఫ్ హర్ షేర్ ఇన్ ఫేవర్ ఆఫ్ గోపి. రాధా తన వాటాలో 1/3 వంతు భాగాన్ని గోపికి అప్పగించగా రుక్మిణి తన వాటాలో 1/4 వంతు భాగాన్ని గోపికి అప్పగించింది. క్యాలిక్యులేట్ న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియో. కొత్త లాభాల భాగస్వామి నిష్పత్తిని లెక్కించండి. చూడండి, కొత్త భాగస్వామి ప్రవేశానికి ముందు మొత్తం లాభం ఇప్పటికే ఉన్న భాగస్వాములైన రాధా మరియు రుక్మిణికి 3:2 నిష్పత్తిలో పంపిణీ చేయబడేది. ఆపై కొత్త భాగస్వామి గోపి చేరాడు. కొత్త భాగస్వామి ప్రవేశం తర్వాత లాభాల మొత్తం నుండి లాభంలో కొంత భాగం కొత్త భాగస్వామికి ఇవ్వబడుతుంది. ఇక్కడ గోపికి వచ్చిన లాభం మనకు నేరుగా ఇవ్వలేదు. బదులుగా భాగస్వామి రాధా తన ప్రాఫిట్ షేర్లో 1/3 వంతు గోపికి అప్పగించింది మరియు భాగస్వామి రుక్మిణి తన ప్రాఫిట్ షేర్లో 1/4 వంతు గోపికి అప్పగించింది. చూడండి, రాధా సరెండర్ చేసిన ప్రాఫిట్ షేర్ మొత్తం లాభంలో 1/3 కాదు, ఇది రాధా ప్రాఫిట్ షేర్లో 1/3 అని గమనించండి. అదేవిధంగా భాగస్వామి రుక్మిణి సరెండర్ చేసిన ప్రాఫిట్ షేర్ కూడా ఆమె ప్రాఫిట్ షేర్లో 1/4. దీన్ని పరిగణనలోకి తీసుకుంటే పాత భాగస్వాములు చేసిన సాక్రిఫైసెస్ ఈ క్రింది విధంగా ఉంటాయి. ఇప్పుడు భాగస్వామి రాధా చేసిన సాక్రిఫైస్ వచ్చేసి ఆమె పాత ప్రాఫిట్ షేర్ 3/5ని గోపి కోసం రాధా చేసిన ప్రాఫిట్ షేర్ సాక్రిఫైస్ 1/3తో గుణిస్తే వస్తుంది. న్యూమరేటర్లో మరియు డినామినేటర్లో 3ని క్యాన్సిల్ చేద్దాం. ఈ క్యాలిక్యులేషన్ రిజల్ట్ 1/5. అదేవిధంగా భాగస్వామి రుక్మిణి చేసిన సాక్రిఫైస్ వచ్చేసి ఆమె పాత ప్రాఫిట్ షేర్ 2/5ని గోపి కోసం రుక్మిణి చేసిన ప్రాఫిట్ షేర్ సాక్రిఫైస్ 1/4తో గుణిస్తే వస్తుంది. 2తో క్యాన్సిల్ చేస్తే 2 1s are 2 2s are. న్యూమరేటర్లు మరియు డినామినేటర్లను మల్టిప్లై చేస్తే మనకు 1/10 వస్తుంది. దీన్ని పరిగణనలోకి తీసుకుంటే భాగస్వాముల యొక్క కొత్త ప్రాఫిట్ షేర్ ఈ క్రింది విధంగా ఉంటుంది. బై ద వే, మనకు తెలిసినట్లుగా కొత్త ప్రాఫిట్ షేర్ను లెక్కించడానికి ఫార్ములా పాత ప్రాఫిట్ షేర్ విలువ మైనస్ సాక్రిఫైస్. అలాగే ఈ సందర్భంలో ఇది పాత భాగస్వాములకు మాత్రమే వర్తిస్తుంది. కాబట్టి భాగస్వామి రాధా యొక్క కొత్త ప్రాఫిట్ షేర్ ఆమె పాత ప్రాఫిట్ షేర్ 3/5 మైనస్ గోపి యొక్క ప్రాఫిట్ షేర్కు ఆమె సాక్రిఫైస్ 1/5. 5ని ఎల్సిఎంగా పరిగణిస్తే న్యూమరేటర్లో 3-1 ఉంటుంది. ఇది 2/5కి సమానం. ఇక్కడ డినామినేటర్ 10 అయితే క్యాన్సిల్ చేయడం సులభమవుతుంది. కాబట్టి న్యూమరేటర్ మరియు డినామినేటర్ను 2తో గుణిద్దాం. న్యూమరేటర్లు మరియు డినామినేటర్లను గుణిస్తే మనకు 4/10 వస్తుంది. అదేవిధంగా భాగస్వామి రుక్మిణి యొక్క కొత్త ప్రాఫిట్ షేర్ ఆమె పాత ప్రాఫిట్ షేర్ 2/5 మైనస్ గోపి యొక్క ప్రాఫిట్ షేర్కు ఆమె సాక్రిఫైస్ 1/10కి సమానం. 10ని ఎల్సిఎంగా పరిగణిస్తే న్యూమరేటర్లో 2 2s are మైనస్ 1 1s are ఉంటుంది. ఇది 4-1/10కి సమానం. ఇది 3/10కి సమానం. చివరకు భాగస్వామి గోపి యొక్క ప్రాఫిట్ షేర్ పాత భాగస్వాములు చేసిన సాక్రిఫైస్ల మొత్తానికి సమానంగా ఉంటుంది. ఇది 1/5 ప్లస్ 1/10కి సమానం. 10ని ఎల్సిఎంగా పరిగణిస్తే న్యూమరేటర్ 1 2s are ప్లస్ 1 1s are అవుతుంది. ఇది 2+1/10కి సమానం. ఇది 3/10కి సమానం. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే ముగ్గురు భాగస్వాముల యొక్క కొత్త ప్రాఫిట్ షేరింగ్ రేషియో 4/10:3/10:3/10. అన్ని డినామినేటర్లలో 10ని క్యాన్సిల్ చేద్దాం. కాబట్టి మనకు చివరికి కొత్త ప్రాఫిట్ షేరింగ్ రేషియో 4:3:3గా వస్తుంది. కాబట్టి చివరకు మొత్తం లాభం 4:3:3 నిష్పత్తిలో ముగ్గురు భాగస్వాముల మధ్య పంపిణీ చేయబడుతుంది. మరియు దానితో మనం ఈ ప్రాబ్లం సొల్యూషన్ చివరికి వచ్చేసాం. మీరు ఈ వీడియోని ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. మేము స్టూడెంట్స్ కోసం ఎఫెక్టివ్ మరియు ఎఫిషియెంట్ లెర్నింగ్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేయడానికి edxit.comని స్టార్ట్ చేశాము. మా అన్ని వీడియోస్ని చూడడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.
ఆ తర్వాత కొత్త వీడియో పబ్లిష్ అయిన వెంటనే నోటిఫికేషన్ పొందడానికి బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు.